నేను రావణుడిని, రాక్షసుల మహారాజుని. ఇప్పుడు మీకు రామాయణాన్ని నా వైపు నుండి వివరిస్తాను. ఎవరిది ధర్మం, నేను చేసింది తప్ప ఒప్ప, మీరే వీడియో చివరి వరకు చూసి చెప్పండి. నా రాక్షస సైన్యంలో ఒక సిపాయి ఒంటి నిండా రక్తంతో తన ఊపిరితో భయపడుతూ పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి వణుకుతూ, వినాశనం అయిపోయింది రావణ మహారాజా. మొత్తం 5 లక్షల రాక్షసులను అతను ఒక్క బాణం వేసి చంపేశాడు. అడవిలో ఉండే ఒక మానవుడు దండకారణ్యం మీద దాడి చేసి మీ తమ్ముడైన ఖరదూషణ్ణి చంపేశాడు. మొత్తం అంతమైపోయింది మహారాజా. అతను మామూలు వీరుడు కాదు ప్రభు. అతని చూపికే మన సైన్యం సగం చనిపోయింది ప్రభు. నేను ఎలాగోలా తప్పించుకొని మీ దగ్గరికి వచ్చాను. నన్ను కాపాడండి ప్రభు, నన్ను కాపాడండి. అసంభవం. నేను రాక్షసులకి రాజుని, లంకాపతి దశనంద రావణుడిని, బ్రహ్మ నుండి ఎన్నో వరాలు పొందిన వాడిని. అలాగే 100 సంవత్సరాలు శివుడికి తపస్సు చేసి ఈ సృష్టిలోనే అత్యంత శక్తివంతుడిగా మారాను. నా పేరు వింటేనే ముల్లోకాలు వణికిపోతాయి. అలాంటిది వీడెవడు? తృచ్ఛుడైన ఒక మానవుడు, ఒక రాజకుమారుడైన వీడు నా మీద, నా రాజ్యం మీద దాడి చేస్తాడా? అసలు ఎవడు వీడు? రఘువంశ పుత్రుడంట, దశరథుడికి కుమారుడంట, సాక్షాత్తు శివుడి విలునే విరిచేసిన మహావీరుడంట మహారాజా. అతని పేరు రాముడు, శ్రీరాముడంట. రాముడు రాముడు రాముడు? ఎవడీ రాముడు? అసలు ఏమనుకొని నువ్వు తృచ్ఛుడైన ఒక మానవుడి గురించి నా ముందు పొగుడుతున్నావు? ఖండకావరమా, ఏమి నీకు తెలియదా నేను ఎవరో? నేను కాలానికి దేవుడిని. నా తేజస్సుతోనే ఆ సూర్యుడిని కూడా భస్మం చేస్తాను. శనికి దేవుడు అయిన ఆ శని దేవుడిని బంధించి నా కాళ్ళ కింద వేసుకుని తొక్కుతున్నా. అలాంటి నా ముందే ఆ తృచ్ఛుడైన రాముడిని పొగుడుతావా? నా కంటి చూపుతోనే నిన్ను భస్మం చేసేస్తాను. చావురా, చావు చావు. శివయ్య, నాతో ఉన్న ఈ రాక్షసుడు ఆ రాముడిని పొగుడుతున్నాడు. ఆ రాముడు ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ధనుర్ధారుడంట. అతను తలుచుకుంటే మొత్తం రాక్షసుల వంశాన్నే ఒక్క బాణముతో నాశనం చేయగలడంట. నా సిపాయి చెప్పిన ఈ మాటలు నా చెవులోనే తిరుగుతున్నాయి. అందుకే వాడిని చంపేశాను. నేను చేసింది తప్ప శివయ్య, తప్ప. నేను ఒకటి నిర్ణయించుకున్నా శివయ్య, ఈ రాముడు ఎవడైనా కాని, ఎంత శక్తివంతుడైనా కాని వీడి జీవితాన్ని నాశనం చేస్తాను. వీడిని చంపకుండా వదలను. ఇదే నా శపథం. తరువాత ఏం జరిగింది, నేను రాముడిని ఎలా మోసం చేశానో ఇక్కడ క్లిక్ చేసి పూర్తి వీడియో చూడండి.